మీకే కాదు అత్తయ్య గారు, ఈ పెళ్లి కుదిరినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అపర్ణ మా ఇంటి కోడలైతే అంతకన్నా కావాల్సిందేముంది? అవునవును, అర్జున్కి అపర్ణకి పెళ్లి కుదిరింది అన్నప్పటి నుంచి సుకన్య అస్సలు నిద్రపోవట్లేదంటే నమ్మండి. పాపం, నోరు తెరిస్తే అపర్ణ, నోరు మూస్తే అపర్ణ, కళ్ళు తెరిస్తే అపర్ణ, ముక్కు మూస్తే అపర్ణ, ముక్కు తెరిస్తే అపర్ణ. చాలు తయారు, అత్తయ్య గారు మరోలా అనుకుంటారు. మరోలా అనుకోవటానికి నువ్వు ఇదివరకటి సుకన్యవి కాదు కదమ్మా. అవునవును, అస్సలు కాదు. అప్పుడంటే బుద్ధి తక్కువై అడ్డమైన వెధవ పనులన్నీ చేసేది. పాపం, ఆ తర్వాత మారిపోయిన దగ్గర నుంచి చాలా పద్ధతిగా ప్లాన్ చేస్తుంది వదిన గారు. ఏంటి? అదే అత్తయ్య, చాలా పద్ధతిగా పనిచేస్తుంది అని చెప్తుంది. అలాగా? సరేనమ్మా. మీ తమ్ముడు ఇంటికి వెళ్ళాడు కదా, ఏమైనా విషయాలు తెలిసాయా? తెలిసాయి అత్తయ్య. ఏం చెప్పాడు? వెళ్లేటప్పుడు కారుకి పంక్చర్ అవడం వల్ల 1 గంట ఆలస్యం అయిందట. వెళ్లే దారిలో ఆశా హోటల్లో దోశ తింటే పాపం చట్నీలో శనగపప్పు తక్కువ వేశాడంట. ఇంటికి వెళ్లేసరికి అమ్మేమో గుడికి వెళ్ళిందట. దాంతో వీడేమో సినిమాకెళ్ళి మిడ్ నైట్ వచ్చాడంట. అంటే నేను అడిగేది పెళ్లి విషయం మీ అమ్మకి చెప్పాడా లేదా అని. నువ్వెందుకు అడిగావో నాకు ఆ మాత్రం తెలీదా? చెప్పే ఉంటాడత్తయ్య. మరి మీ అమ్మ ఏమనుంటుంది? చెప్పు తెగిపోద్దే అని ఉంటుంది. అపర్ణం చేసుకుంటే ఆస్తిలో పైసా కూడా ఇవ్వను అని ఉంటుంది. ఏంటమ్మా నువ్వనేది? మరి ఒకనాటి జమీందారులు మీరెక్కడా? ఏదో చిన్న సాఫ్ట్వేర్ గాడు వాడెక్కడా? ఇప్పుడంటే ఆస్తులు పోయి ఇలా ఉన్నారు, కానీ అదే ఒకప్పుడైతే మీ ఇంటి ముందు నిలబడే అర్హతైనా మాకుండేదా? ఏదో నా అదృష్టం కొద్దీ శేఖర్ ప్రేమించడం వల్ల ఈ ఇంటి కోడలనైపోయాను, కానీ లేదంటే ఏ మెట్టగానో చేసుకొని పెట్టలు కొట్టుకుంటూ బతికేది. జోకులు. నిజమత్తయ్య, ఏ విధంగా చూసినా మీతో మేం సరిపోం. మీ ఆస్తితో అంతస్తుతో సరితోగం. మీతో బియ్యం అందడం అంటే మాలాంటి పేద జీవితాలకి అత్యాశ అవుతుంది. అందుకే అపర్ణ పెళ్లి అంటే మా అమ్మ అలా అంటుందేమో అన్నాను. వాళ్ళ అమ్మదే కాదు, ఈవిడిది కూడా సేమ్ ఫీలింగ్. ఛాన్స్ దొరికితే కొట్టేయడానికి రెడీగా ఉంది వాళ్ళ తమ్ముడిని. అంత మాట ఎందుకులే అమ్మా, మనలో మనకి హెచ్చు తగ్గులే ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు మా ఇంటి కోడలు అయ్యావో అప్పుడే నువ్వు మాతో సమానమయ్యావు, మాలో ఒకదానివయ్యావు. ఇప్పుడు అర్జున్ కూడా అంతేనమ్మా. అయినా అర్జున్ లాంటి మంచి కుర్రాడు అల్లుడుగా దొరకటం మా అదృష్టం. అందుకే మీ అమ్మ నిర్ణయం ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. దేవుడు వరవిస్తానంటే వద్దు అనుకునేంత మూర్ఖురాలు కాదత్తయ్య మా అమ్మ. అపర్ణ తన ఇంటి కోడలు అవుతుంది అంటే అంతకన్నా అదృష్టం ఏముంటుంది అనుకుంటుంది తప్ప మరో మాట ఉండదు. ఒకవేళ ఏదైనా కారణంతో తను కాదు అనిందో, ఆ రోజుతో ఆమె నాకు తల్లి కాదు, నేను ఆమెకి కూతుర్ని కాదు. మళ్ళీ ఈ జన్మలో ఆ గడప తొక్కను. నాకు అసలు అమ్మే లేదనుకుంటాను. అది నా పుట్టిల్లే కాదనుకుంటాను. ఆఖరికి తమ్ముణ్ణి కూడా వదులుకుంటాను. అమ్మ సుకన్య. అవునత్తయ్య, మీకంటే నాకెవరు ఎక్కువ కాదు. మీ తర్వాతే అమ్మైనా తమ్ముడైనా. అయినా మన అపర్ణకి ఏం తక్కువత్తయ్యా? బంగారం. అలాంటి అమ్మాయి కోడలుగా ఇంట్లో అడుగు పెట్టాలంటే మా అమ్మ ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి. అవునవును, చాలా పుణ్యం చేసుకొని ఉంటుంది. అందుకే ముందు నువ్వు కూతురు అయ్యావు, తర్వాత అపర్ణ కోడలు కాబోతుంది. ఏం లేదమ్మా, ఎంతైనా ఆడపిల్ల తల్లిని కదా. పైగా వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. మీ అమ్మ నిర్ణయం కూడా తెలిస్తే మిగతా ఏర్పాట్లు చూసుకోవచ్చని అడిగాను. నాకు తెలిసి మీ అమ్మ కూడా ఒప్పుకుంటుందని అనుకుంటున్నాను. ఆవిడ ఒప్పుకునేదేంటత్తయ్యా? మా తమ్ముడు ఇష్టపడ్డాడు, మన అపర్ణ కూడా ఇష్టపడింది. ఎలాగో మావయ్య గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కాబట్టి ఆమె ఒప్పుకుంటే పెళ్లి అక్కడ జరుగుతుంది. లేదంటే అర్జున్ ఇక్కడికి ఈడ్చుకొచ్చైనా ఇక్కడే చేస్తాం. అక్కడైనా ఇక్కడైనా పెళ్లి కన్ఫర్మ్. మీరా పెళ్లి గురించి మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి. పొలాలు పెట్టే సంగతి ఈవిడ చూసుకుంటుంది. ఏంటి? అదే అత్తయ్య, పెళ్లి చేసిన తర్వాత 2-3 పిల్లలు పుట్టేంత వరకు నేనే చూసుకుంటాను అని అంటుంది. అంతే కదా? నీ మాటలు వింటుంటే ఇప్పుడే పెళ్ళైపోయినంత సంతోషంగా ఉందమ్మా. సరే, త్వరగా మీ అమ్మని కనుక్కొని చెప్పమ్మా. అలాగే అత్తయ్య. సరే.
నిన్ను నేనేదో కవర్ చేస్తుంటే మధ్యలో నీ సెటైర్లేంటి? పద వెళ్దాం. రారా, తలపేసా. ఏంటి దీనికి ఇంకా స్పృహ రాలేదా? స్నేహ, ఏ స్నేహ, నిన్నేనే. ఆగమ్మాయి, కొంప మునిగిందమ్మాయి. ఏమైంది? నాడాడట్లేదు. పెద్ద ఫారెన్ డాక్టర్ మరి చేయి పట్టుకున్నాక నాడాడట్లేదని చెప్పడానికి బుక్ దగ్గర వేలు పెట్టి చూడు. చిన్నప్పుడు సుడిగాలేమన్నా మింగావమ్మాయి? ముక్కులోంచి వేడిగా గాలి వస్తుంది. పెట్టమంది నా ముక్కు దగ్గర కాదు, దీని ముక్కు దగ్గర పెట్టి చూడు. అర్థమైందిలే అమ్మాయి. అమ్మో అమ్మాయి, ముక్కులోంచి కొంచెం కూడా గాలి రావట్లేదు అమ్మాయి. ఇది చచ్చిపోయింది. చచ్చిపోయిందా? ఇప్పుడు ఎలాగా? ఎలాగొంటావేంటమ్మాయి? ఆ దిండి మొహానికి పెట్టి పూరి పిండి ఒత్తినట్టు ఒత్తితే చావకు బతుకుంటుందా? నువ్వేగా బొత్తమన్నావు. అంటే ఈ మటల్లో నన్ను కూడా మెల్లిగా ఇన్వాల్వ్ చేస్తున్నావా? చూడు, ఏదో హెల్ప్ చేద్దామని దిండిచ్చా, నువ్వు ఒత్తలేకపోతున్నావని ఒక చెయ్యి వేశాను. అంతకు మించి దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అవతల నాకు కూచిపూడి డాన్స్ కి టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. ఆగాగు. చెయ్యాల్సిందంతా చేసేసి నీ పాడికి నువ్వు కూచిపూడి చేసుకుంటే ఈ శవాన్ని ఎవడు పొడుస్తాడు? రేపొద్దున పోలీసులకి ఎవరు సమాధానం చెప్తారు? ఏంటి ఏదో నా కోసం చంపినట్టు చెప్తావేంటమ్మాయి? ఆ అపర్ణ పెళ్లి చెడగొట్టాలని మీ అమ్మకి ఫోన్ చేసింది నువ్వు. ఆ విషయం విన్నదని ఈ పొట్టిదాన్ని లోపలికి లాక్కొచ్చింది నువ్వు. అపర్ణకి ఎక్కడ దొరికిపోతామేమోనని దిండుతో దీని ముక్కు మూసి చంపింది నువ్వు. ఇన్ని నేరాలు నువ్వు చేసి పోలీసులకి నన్ను చెప్పమంటావేంటి? నాకు అసలు శవాలంటే భయం అమ్మాయి. చంపుతా. ఆల్రెడీ ఒకదాన్ని చంపేశావుగా, మళ్ళీ మర్డరేంటి? అయినా నువ్వు భయపడాల్సిన పనేం లేదమ్మాయి. మహా అంటే ఓ 10 ఏళ్ళు జైల్లో వేస్తారు. ఆహా, ఇంక నీ కూతురు పెళ్లిడికి వచ్చేసరికి నువ్వు బయటకు వచ్చేస్తావు, అంతేగా? కాకపోతే నీ కూతురు పెళ్లి చేసే బాధ్యత నాది, సరేనా? ఒసేయ్, ఇంకొక మాట మాట్లాడావంటే మర్డర్ మీద మర్డర్, దాంతో పాటు నిన్ను కూడా వేసేస్తాను. పేడ వదిలిపోతుంది. అయ్యో, అంత పని మాత్రం చెయ్యకమ్మాయి. చెయ్యాల్సిన వెధవ పనులు ఇంకా చాలా ఉన్నాయి. మర్డర్ అంటే పుసుకుని చేసేసావు, ఇప్పుడు ఈ శవాన్ని ఎలా మాయం చేస్తావు? ఈ మర్డర్ కేసు నుంచి ఎలా తప్పించుకుంటావు? చూడు, నేను జైలుకు వెళ్ళటమంటూ జరిగితే తోడుగా నిన్ను కూడా తీసుకెళ్తాను. ఎందుకమ్మాయి? టైం పాస్ అవ్వాలి కదా. టైం పాస్ కోసం తోడు తీసుకెళ్ళటానికి అదేమన్నా టూరా? జైలు అమ్మాయి కదా. మరైతే దీని నుంచి బయటపడే మార్గం చెప్పు.